Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం అసలు మేల్స్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయా లేవా, మీరు ఉంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, అలా ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కలవాలా లేదా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఎప్పుడైనా మీరు పెళ్ళి అయిన తర్వాత 1 year నుంచి సిన్సియర్గా ట్రై చేస్తున్నారు. సిన్సియర్గా ట్రై చేయడం అంటే సెక్షువల్లీ కరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, 1 year వరకు కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్స్ కూడా బాగుంది, అయినా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇది ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలిసే సమయం అన్నట్టు. అంటే అట్లీస్ట్ ఒక 1 year పీరియడ్ కంటే ఎక్కువ అయి ఉండాలి. 1 year లోపట్ల అట్లాంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెక్స్ చేయడానికి మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. అంటే అంగం గట్టిపడడం ఒక సమస్య అయితే త్వరగా వీర్యం అవుట్ అయిపోవడం ఇంకొక సమస్య. ఈ 2 సమస్యలు ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా ఒక ఆండ్రాలజిస్ట్ కలవడానికి సమయం ఆసన్నమైనట్టు. ఈ 2 ఇష్యూస్ మీలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మేము చేసే కామనెస్ట్ టెస్ట్ ఏంటి? ఫస్ట్ బేస్ లైన్ టెస్ట్స్ అంటాం. అంటే మొదటిగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వీర్య విశ్లేషణ, సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ఏంటంటే మనకి అసలు మీలో సమస్య ఉందా లేదా చెప్పే ఏకైక టెస్ట్. సో ఒకసారి స్పర్మ్ టెస్ట్ చేయించుకున్నారు, స్పర్మ్లో హెచ్చు తగ్గులున్నాయి అంటే స్పర్మ్ కౌంట్ తగ్గింది, లేకపోతే మూమెంట్ తగ్గింది, లేకపోతే మార్ఫాలజీ బాగాలేదు. ఈ 3 ఇష్యూస్ కామన్గా మనం ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ స్పర్మ్ కౌంట్ తగ్గింది అనుకోండి, దానికి గల కారణాలు ఏంటి అంటే చాలా వరకు స్పర్మ్ కౌంట్లో అవకతవకలు ఉండడానికి మేజర్ కారణం ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ సరిగా ప్రొడ్యూస్ కాకపోవడం. మేజర్ హార్మోన్స్ మనకి పిల్లలు కావాల్సిన హార్మోన్స్ చూసుకున్నట్టయితే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ కానీ, ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, టెస్టాస్టెరాన్స్ హార్మోన్. ఈ 3 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ మనకి పిల్లలు అవ్వడానికి. సో ఈ హార్మోన్ చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఈ హార్మోన్స్ తక్కువగా ఉన్నాయంటే ఈ హార్మోన్స్ పెరగడానికి మందులు ఇస్తే ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయిపోతుంది. రెండోది ఏంటి అంటే స్పర్మ్ మూమెంట్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే స్పర్మ్ మార్ఫాలజీలో ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకోవడం. సో దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు వృషణాల స్కానింగ్ చేస్తాం, అంటే స్క్రోటల్ డాప్లర్ స్టడీ అంటాం. ఇది ఎందుకు చేస్తామంటే జనరల్లీ వారికోసిల్ లాంటి సమస్యలు ఉన్నప్పుడే మనకి స్పర్మ్ మొటిలిటీలో కానీ మార్ఫాలజీలో కానీ తేడాలు ఉంటాయి. సో ఈ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. ఒకటి మనకి సెమెన్ అనాలిసిస్, ఒకటి బ్లడ్ టెస్ట్, ఒకటి స్క్రోటల్ డాప్లర్. ఈ 3 ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు 99.99% మీలో ఉన్న సమస్య మాకు తెలిసిపోతుంది. దాని ద్వారా మీకు ఖచ్చితంగా త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికి, త్వరగా మీరు పేరెంట్హుడ్ని అందుకోవడానికి మేము ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.